నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సిద్ధా రాఘవరావు. సీఎం పరిపాలనా సంస్కరణలతో పేద ప్రజల జీవితాలలో వెలుగులు నిండుతున్నాయని వెల్లడి. ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు హెచ్చరిక. పెండింగ్ ఈ చలానాలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అత్యధికంగా 17,000 కోట్లు కేటాయించిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన కోరారు. దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో 1,48,00,000 వ్యయంతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు చొరవతో నవ్యాంధ్రలో అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పుతున్నట్లుగా ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని వెల్లడించారు. దొనకొండలో త్వరలో పరిశ్రమల నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. వనం మనం కార్యక్రమం ద్వారా 25 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మంత్రి సిద్ధా మొక్కలు నాటారు. దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, డీఈఓ విజయ్ భాస్కర్, ఏఎంసీ చైర్మన్ సూర్యచిన సుబ్బారావు, దర్శి తహసీల్దార్ సత్యనారాయణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీరు దాన్ని కూడా అన్ని ప్లాన్ చేసుకుని ఒక డిసిప్లిన్ గా ఒక పద్ధతిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడల్ స్కూల్ గురించి డీఓ గారు కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 10 మోడల్ స్కూల్స్ లో దర్శి మోడల్ స్కూల్ ఎప్పుడు కూడా ట్యాప్ ర్యాంక్ మంచి ర్యాంక్స్ రావటం, తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ ఖాళీ ఉండదు, ఎప్పుడు కూడా ఫుల్ గానే ఉంటుంది చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మీరు తప్పకుండా సహకరించి ఒక డిసిప్లిన్ గా చేస్తే తప్పకుండా అన్ని విధాలుగా కూడా మోడల్ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, దానికి మీ అందరూ కూడా ఇంకా కూడా బాగా సపోర్ట్ చేసి పిల్లల్ని ఒక ఆర్డర్లో తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా విద్యాభివృద్ధి ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎడ్యుకేషన్కి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ గా ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని ఉన్నటువంటి 10 మోడల్ స్కూల్స్ లో దర్శి మోడల్ స్కూల్ అన్ని విషయాల్లో మొదటి స్థానంలో ఉంది. మరి అది మనందరికి కూడా గర్వకారణమైన విషయం. ఎందుకంటే ఒక పాఠశాలలో ఎంతమంది జాయిన్ అవుతారు అనే దాన్ని బట్టి ఆ పాఠశాలలో మనం ఎలా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. దర్శి మోడల్ స్కూల్లో ఎప్పుడు 100% సీట్లు ఫిల్ అయిపోతా ఉంటాయి, 100% ఫిల్ అవుతాయి. అంటే అది ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం. మరి అలాంటి పాఠశాలకి మనకి ఇప్పుడు ఇంకొక ఆభరణం చేరింది. అదే మరి ఆడపిల్లలకి హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్టల్ని 1,43,00,000 రూపాయలతో మరి పూర్తి స్థాయిలో నిర్మించి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి తర్వాతే మరి ఈ యొక్క హాస్టల్ స్టార్ట్ అవుతుంది. దాంతో భాగంగా దానికి మేము వెంటనే గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారిని కలిసి మీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవాలి సార్. ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు హెచ్చరించారు.
ఇక నుంచి ఎవరైనా బదిలీల కొరకు సిఫార్సు లేఖలతో తన వద్దకు వస్తే సస్పెండ్ చేస్తానని చెప్పారు. ఒంగోలులోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయ సిబ్బందికి వర్క్షాప్ నిర్వహించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను గత పాలకులు దిగజార్చారని జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ఆక్షేపించారు. జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఎక్కువ మంది జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు సమయపాలన పాటించడం లేదని, కనీసం వారిని ప్రశ్నించే సమర్థత కూడా హెడ్ మాస్టర్లకు లేకుండా పోయిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీ యాజమాన్య పరిధిలో ఖాళీగా ఉన్న 200 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. పిల్లల సంఖ్యను బట్టి పోస్టుల రేషనలైజేషన్ ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీ సీఈఓ సాయి కుమారి, ఏవో వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైనా సరే లాంగ్ లీవ్ పెట్టుకుంటే ఒక ఏదైనా నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే మేము ఆక్షేపించాం. నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే డెఫినెట్ గా వాళ్ళని మేము వేరే విధంగా చూడం, వాళ్ళు సానుకూలంగా చూస్తాం. మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళకి ఏదో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోస్టుల కోసం లాంగ్ లీవ్లు పెడితే మాత్రం ఈ మాత్రం చెప్తున్నాను, నిర్మూలన మాటగా చెప్తున్నాను, మీరు ఊహించిన స్థాయిలో పనిష్మెంట్స్ ఉంటాయి. ఎవరు చెప్పారు లాంగ్ లీవ్ పెట్టారంటే మాత్రం పనిష్మెంట్ దగ్గర అయితే ఒక్కటే దానికి మెడికల్ గా మాత్రం యాక్సెప్ట్ చేస్తాం. నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే డెఫినెట్ గా అందరూ వాళ్ళని మనం హెల్ప్ చేస్తాం. అలా కాకుండా పేరుకి మెడికల్ మాట పడకలిస్తూ లాంగ్ లీవ్ పెట్టుకుంటే మాత్రం ఇదమ్మా మెడికల్ బోర్డులు రెఫర్ చేస్తాం. మెడికల్ బోర్డులు రెఫర్ చేస్తే మాత్రం మీరు అది కన్ఫర్మ్ కాదు. పెట్టుకోండి, మీరు ఎవరు మాటలు చెప్తే మాత్రం కన్ఫర్మ్ కాదు. మనం ఎవరితో చూసారు. జిల్లాలోని గనుల కౌలుదారులు తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం సుధాకర్ చెప్పారు. ఇందుకోసం జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. ఒంగోలులోని స్వాతి కళ్యాణ మండపంలో గనుల కౌలుదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్క కౌలుదారుడు క్వారీ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని గనుల శాఖ అధికారులు అన్నారు. ఇప్పటి వరకు మైనింగ్ ప్లాన్లు పొందకపోతే వెంటనే తీసుకోవాలని కోరారు. భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం సుధాకర్తో పాటు ఒంగోలు ఏడీ బి రామచంద్రరావు, కార్మిక సంక్షేమ శాఖ అధికారి పి బాపూజీ తదితరులు పాల్గొన్నారు. మాస్కులు కానీ లేకుంటే కమ్యూనల్ టాయిలెట్స్ కానీ ఇలాంటి మాడ్యూల్స్ గా ఉన్నాయి. అవన్నీ మనం అమలు చేసి మీకు అన్ని నైట్ వాళ్ళైతే వెరీ ఈజీగా మినిమం 3 to 4 స్టార్స్ వస్తుంది. అబౌవ్ 4 స్టార్స్ కావాలంటే ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాటింగ్ అయితే చాలా పెద్ద క్వశ్చన్ ఉన్నది. ఇది ఐఏఎస్ ఆఫీసర్ కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యారు కూడా కష్టమే ఉంది. మనం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకు తగ్గట్టుగా మన క్వాలిటీకి తగ్గట్టుగా అన్ని అబ్జర్వ్ చేసి దానికి ఇది కరెక్టే మనం టిక్లు పెట్టుకుంటే వెళ్తే ఆ విధంగా మీరు మళ్ళీ అది అప్లోడ్ చేస్తే మీకు మార్క్స్ వస్తాయి. మార్క్స్ వస్తే ఏంటంటే ప్రతి క్వారీకి కూడా స్టార్ రేటింగ్ ఏ స్టారు, బి స్టారు, సి స్టారు, డి స్టారు అలాగే ఏదో ఇస్తారు. సో అందరూ కూడా ఇప్పుడు మనం ఈ ల్యాబ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్తో ఎట్టి పరిస్థితుల్లో మనం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాము. అలాగే స్టార్ రేటింగ్ అప్లికేషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా అప్లోడ్ చేయాలి. మీరు ఏమి చేయగలరో అవే చేయండి. మీరు చేయలేని తక్కువ మార్కులు వస్తాయి, అంతేగాని ఏమి కాదు. కాకపోతే అందులో ఒకసారి మీరు స్టార్ రేటింగ్ అప్లికేషన్ కనుక ఫిల్ చేసి పంపిస్తే అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. పెండింగ్ లో ఉన్న ఈ చలానాలను సదరు వాహనదారులు తక్షణమే చెల్లించాలని ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలోని కర్నూలు రోడ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో పెండింగ్ ఈ చలానాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రత్యేకించి ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టినట్లు ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు చెప్పారు. గతంలో ఈ చలానాలు విధింపబడి పెండింగ్లో ఉన్నవారు తక్షణమే మీ సేవ లేదా ఏపీ ఆన్లైన్లలో చెల్లించవచ్చని పేర్కొన్నారు. వాహనదారులు ఎవరికి వారే స్వచ్ఛందంగా ఈ చలానా వివరాలను తెలుసుకునే వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
కాదండి తెచ్చుకుంటే మాకు మన ఒంగోలు పట్టణంలో ఈ పెండింగ్ ఈ చలాన్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా 2 వీలర్స్ మీద డ్రైవ్ చేపట్టాము. గత 2 ఇయర్స్ నుంచి మేము మాన్యువల్స్ కంటే కూడా ఈ చలాన్స్ ద్వారా చలాన్స్ వైలేషన్స్కి పనిష్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ మీ సేవలో కానీ లేకపోతే ఏపీ ఆన్లైన్లో కానీ పే చేయాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డౌన్లోడ్ చేసుకునే యాప్ని ఏపీ ఈ చలాన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని తమంతట తామే చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ది స్టేట్ ఎక్కడైతే ఇలాంటి వైలేషన్స్కి ఫోటోగ్రాఫ్స్లో వాటిల్లో జరిగినట్లయితే మీరంతటి మీరు తెలుసుకొని ఇమీడియట్గా పే చేయగలిగితే పెండింగ్ చలాన్స్ ఉండవు. పెండింగ్ చలాన్స్ లేనప్పుడు ఇలాంటి డ్రైవ్స్లో కానీ ఎక్కడ పట్టుకున్నా కూడా ఇమీడియట్గా వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అలర్ట్గా మీ వైలేషన్స్ లేకుండా చూసుకోవటము. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఏపీ ఈ చలాన్స్ పెండింగ్ ఉంటే ఇమీడియట్గా పే చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య అన్నారు. ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మలిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కనుమాల రాఘవులు, దనిశెట్టి రాము, కుంచాల సుబ్బారావు, ఆంజనేయులు, పఠాన్ ఫర్వేజ్, కొప్పోలు మల్లి, యాదాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. భారతీయ జనసంఘ పార్టీ ప్రతి ఎన్నికల్లో తన యొక్క బలాన్ని పెంపొందించుకుంటూ ఇవాళ 282 సీట్లు సాధించుకొని దేశంలో ఒక ఏకపక్షంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1977 ఎన్నికల వరకు భారతీయ జనసంఘగా ఉండి తర్వాత 80లో జనతా పార్టీ కొలాప్స్ అయిన తర్వాత 80 నుంచి భారతీయ జనతా పార్టీగా ఇది రూపుదిద్దుకొని ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు భారతదేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో అందరి యొక్క సంక్షేమం అనేటువంటి నినాదంతో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పథకాలని రూపొందించి ప్రధానమంత్రి మోడీ గారు అమలు చేస్తున్నారు. ఆయనకి దేశ విదేశాల్లో మంచి పేరు వచ్చింది. దేశంలో దక్షిణాదిలో కూడా ఈనాడు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. తప్ప ఈ పథకాల వల్ల ఏమవుతుందంటే పేద ప్రజలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు అందరూ కూడాను ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఒక బలమైనటువంటి నాయకులు శక్తి. ఈ సందర్భంగా స్థానిక ఒంగోలులోని మంగమూరు డొంక ప్రాంతంలో డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు నగర ఉపాధ్యక్షులు వారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో
వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత చెట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేసి ఉన్నాము. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు 1901లో జన్మించారు. వారు 1953లో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు. గొప్ప మహనీయులు వారు బాల్యం నుంచి కూడా గొప్ప విద్యావంతులు, మంచి మేధాశక్తి కలిగిన వారు, అట్లాగే దేశభక్తి, అపారమైన దేశభక్తి కలిగిన వారు చిన్న వయసులోనే వారు కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా నియమితులయ్యారు. అలాగే ఎమ్మెల్సీ గాను, ఎమ్మెల్యే గాను, ఎంపీగా గాను ఎన్నో విజయాలను సాధించారు, ప్రజలను మన్ననలు పొందారు. అప్పుడు నెహ్రూ గారి వారి హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా చేసి ఉన్నారు. అనంతకాలంలోనే వారు ఆ పదవికి రాజీనామా ఇచ్చి బయటకు వచ్చారు. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, మొండి పట్టుదలతోటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇటువంటివన్నీ చూసి మనస్తాపంతో దీనికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చేయాలని గుర్తెరిగి అప్పట్లో ఉన్న ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా పరిచయం అయినటువంటి గురూజీ గారి కాశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం ఇవ్వలేకపోయినటువంటి నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదవిని తృణప్రాయంగా వదిలేసేసి ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్య కోసం కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్లోనే ఆయన బలిదానం చేశారు 1953లో. అప్పటి నుంచి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, ఇలాంటి నానాజీ దేశ్ముఖ్ లాంటి ఎందరో మహానాయకులు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని స్థాపించిన తర్వాత ఎంతో త్యాగాలు చేస్తూ పార్టీని ఇంతవరకు తీసుకొచ్చారు. మోడీజీ నాయకత్వంలో, అమిత్ షా గారి నేతృత్వంలో ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం ప్రకంపనలు కలుగజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా ముందు రాబోయే 2019 ఎలక్షన్స్లో ప్రజలు మళ్ళీ ఒకసారి మొత్తం యావత్ భారతదేశం కూడా ఈ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబోతుంది. ఎందుకంటే ప్రజా అభీష్టం మేరకు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ముందు మనమంతా పార్టీ కార్యకర్తలుగా లౌకికవాదాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ మరియు 17 పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరిచిన మీరా కుమార్ని గెలిపించాలని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఆంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. డీసీసీలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానన్న జగన్ మతతత్వ పార్టీ బీజేపీ బలపరిచిన రామ్నాథ్ కోవింద్కి మద్దతు పలకటం ఎంతవరకు సమంజసమని పనబాక ప్రశ్నించారు. జగన్కి చిత్తశుద్ధి ఉంటే లౌకికవాదాన్ని బలపరచాలన్నారు. రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరిగిందని కొన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లుతున్నాయని పనబాక ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు కొరివి వినయ్ కుమార్, దేవకుమార్ రెడ్డి, ఈదా సుధాకర్ రెడ్డి, శ్రీపతి ప్రకాష్, వేమా శ్రీనివాసరావు, డాక్టర్ రాజ్ విమల్, యాదాల రాజశేఖర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జిల్లా అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థికి తగిలేటట్టు మేము రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, జగన్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరా కుమార్కి సపోర్ట్ చేసి చేసినటువంటి యూపీలో ఉన్నటువంటి 17 పార్టీలు కలిసి ప్రపోజ్ చేసినటువంటి మాజీ స్పీకరు బాబు జగజ్జీవన్ రావు గారి కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారిని సపోర్ట్ చేయండి, రాష్ట్రపతి అభ్యర్థిగా నిల్చోబెట్టాము అని చెప్పడం జరిగింది. లౌకికవాదానికి మద్దతు పలకండి అనేసి ఎంపీలని, ఎమ్మెల్యేలని అడగడం కోసంగా మేము ప్రతి జిల్లాకి అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులకి కానీ మైనార్టీలకు కానీ ఎక్కడా న్యాయం జరగట్లేదు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతున్నానని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే
లౌకికవాదాన్ని కాపాడాలని ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఈ రాష్ట్రానికి తీసుకురావాలన్న ఉద్దేశం ఉంటే కనుక దాన్ని ఒక షరతుగా పెట్టి ఎందుకు మద్దతు ప్రకటించట్లేదా అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాము. వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా మద్దతు పలుకుతున్నది దళితులు, మైనారిటీలు. వీళ్ళందరూ ఆలోచించే సమయం ఆసన్నమైందని చెప్పి నా సోదరులకి సోదరిమణులకి నేను తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి మద్దతు పలుకుతున్నటువంటి ఏ పార్టీకైనా కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఉన్నత విద్యావంతురాలు బతుకున్నంతకాలం కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కృషి చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి కుమార్తె, ప్రజాస్వామ్యవాది, లౌకికవాది అయినటువంటి మీరా కుమార్ గారు కాంగ్రెస్ మరియు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, గాంధీ సిద్ధాంతాలని అమలు చేయడం కోసం కృషి చేసే దిశగా రాష్ట్రపతిగా ఆమెని గెలిపించమని అధికార పార్టీ అయినటువంటి టీడీపీకి, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జగన్ పార్టీకి కూడా మేమందరం కూడా అపీల్ చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 200 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అధికార పార్టీని అడిగే ఒక ఉమ్మడి అభ్యర్థిని మీరు పెట్టండి, లౌకిక ప్రజాస్వామ్య విలువలు కలిగిన అభ్యర్థిని మీరు పెడితే మనందరం కలిసి ఏకగ్రీవంగా చేస్తామని చెప్పారు. కనీసం ఎన్డీఏ కూటమి పక్షాలకు కూడా చెప్పకుండా, బీజేపీ నాయకత్వానికి కూడా సరిగ్గా తెలియకుండా అమిత్ షా, మోడీ ఇద్దరు కలిసి రామ్నాథ్ కోవింద్ ఎంపిక చేసి బీజేపీ మీద రుద్దేశారు. దాన్ని ఎన్డీఏ పక్షాలుగా ఉన్నటువంటి చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఏకపక్షంగా బలపరచడం దురదృష్టకరం. ప్రజాస్వామిక లౌకిక తత్వం ఈ దేశానికి ఒక ఆదర్శం, అది రాజ్యాంగ స్ఫూర్తి. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామిక లౌకిక విలువలు కలిగి సిద్ధాంతాలు కలిగి ఉన్న వాళ్ళు అయితే మంచిదనేది ప్రతిపక్షాల భావన. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంగ్రెస్ పార్టీ చేసిన, ప్రతిపక్షాలు చేసిన అంశాన్ని పక్కన పెట్టి రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించి దేశం మొత్తం మీద కూడా భారతదేశంలో ఒక రాష్ట్రపతి అవ్వాలంటే వాళ్ళకి తగినటువంటి అర్హతలు ఉండాలి. రాష్ట్రపతి అయిన తర్వాత ఒక పార్టీకి ముద్ర వేసుకునే వ్యక్తులు కాకుండా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్ని కావాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి ఒక బీజేపీ పార్టీ ఒక కమిటీని వేసి అన్ని పార్టీల నాయకుల దగ్గరికి పంపించడం జరిగింది. అక్కడ కూడా మీరందరూ గమనించాలి, ఒక డ్రామా. అభ్యర్థి పేరు చెప్పకుండా అన్ని పార్టీ నాయకురాలని, మా సోనియా గాంధీ గారిని, అలాగే అన్ని పార్టీల నాయకులందరూ కూడా వెంకయ్యనాయుడు గారు, రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళ కమిటీ పోయి కలిసి ఇటీవల రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఒంగోలులోని పేస్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కేవీ సుబ్రహ్మణ్యం అనే విద్యార్థి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా విజేతను కళాశాల యాజమాన్యం, సిబ్బంది అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సీఎం చంద్రబాబు నాయుడు వైద్య రంగంలో తెస్తున్న మార్పులతో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం వైద్య సేవలు విస్తరించే విధంగా ఆ శాఖను ప్రక్షాళన చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రకారం
కురిచేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 1,18,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి మంత్రి సిద్ధా రాఘవరావు శంకుస్థాపన చేశారు. పరిపాలనా రంగంలో సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణలు పేద ప్రజల జీవితాలలో వరాలుగా మారాయని పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా జరగని అభివృద్ధి కేవలం 3 ఏళ్లలో 1,600 కోట్లతో జరిగిందని చెప్పారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని తపన పడుతున్న చంద్రబాబుకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జె యాస్మిన్, దర్శి ఏఎంసీ చైర్మన్ సూర్యచిన సుబ్బారావు, కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొమ్మతట్టి మేరీ నెక్స్ట్ జన్నమ్మ నెక్స్ట్ షేక్ హసీనా తర్వాత సాదా గుంకడమ్మ ఇద్దరండి. షేక్ సమయ మిగిలిన వాళ్ళందరికీ కూడా పట్టాలి ఆఫీసులు. అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారంటే ఒక ప్రసవించిన బిడ్డని ఇంటికి తీసుకురావటం, తర్వాత పెద్ద జీవితంలో అనేక రంగాల్లో ముందుకెళ్ళిన తర్వాత ఏ మనిషికైనా కూడా చావు తప్పదు. అటువంటి పరిస్థితుల్లో మహాప్రస్తావనం అది కూడా బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి గారు దానికి కూడా వెహికల్స్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కావలసిన ఖర్చులు కూడా ఏర్పాటు చేసి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది చనిపోయే వ్యక్తి వరకు ఏ విధంగా ఆదుకుంటుందో అది మీ అందరూ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు. ఈరోజు హాస్పిటల్లో మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ అక్కడి నుంచి ఈ మధ్యకాలంలో బెడ్షీట్స్ కూడా తీసుకొచ్చాం. రోజుకు ఒక కలర్ బెడ్షీట్లు. పూర్వం బెడ్షీట్స్ మార్చేవాళ్ళు కాదు. ఆ రోగి దాని మీద వారం రోజులు నా కూడా మార్చే సమస్య ఉండదు. ఎప్పుడైతే మనకి బ్యాక్టీరియా కానీ ఇట్లాంటి సమస్యలు పోవాలంటే మనకి రోగి తొందరగా కోలుకోవాలంటే ఆ పరిసర వాతావరణం శుభ్రంగా ఉండాలి. దానికోసమే ఆలోచించి ఇమీడియట్గా బెడ్షీట్స్ కూడా రోజుకొక బెడ్షీట్ అది కూడా తీసుకొచ్చే సంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టాం. అంటే ఎన్ని రకాలుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఉండదు. పేదరికం, మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి. గ్రామాలు సందర్శిస్తూ ఉంటుంది. సో మన కుర్చేడు హాస్పిటల్లో 24 hours MCH సర్వీసెస్ అందజేసే విధంగా మన హాస్పిటల్ ఉంది. 3 స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారు. మనకి భవనం పురాతనమైంది కాబట్టి మన మినిస్టర్ గారు ఎంతో ట్రై చేసి దీనికి నూతన భవనాన్ని తెప్పించారు. సో ఈ నూతన భవనం కూడా అయిపోయిన తర్వాత సరికొత్త సర్వీసెస్ మీ అందరికీ అందే విధంగా ఈ ప్రభుత్వ వసతి గృహాలలోని విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం లక్ష్మీసుధ కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల వల్లనే ఉద్యోగాలు పొంది ఆ శాఖనే ప్రజలలో చులకన చేయవద్దని ఆమె హితవు పలికారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ అధికారుల సమావేశం జరిగింది. హాస్టళ్లలో ప్రధానంగా తాగునీరు, వాడుక నీరు, మరుగుదొడ్లు తదితర అవసరాలకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీసుధ ఆదేశించారు. హాస్టళ్లలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి అవసరం మేరకు ట్యూషన్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వార్డెన్లు తప్పనిసరిగా హాస్టళ్లకు సమీపంలోనే నివసించాలని ఆదేశించారు. ఆగస్టు నుండి హాస్టళ్లపై ప్రత్యేక అధికారులు తనిఖీలుంటాయని, సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుండే ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మల్లికార్జునరావు, వార్డెన్లు, సూపర్వైజర్లు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్లాస్ తీసేసుకుంటున్నారు, స్టిచ్చింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు బ్రష్ బాటిల్స్
పర్టికులర్స్ అది రెన్యువల్ కానీ ఫ్రెష్ కానీ క్యాస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ మీరు ఎంటర్ చేసినా చేయకపోయినా సరే ఆ డీటెయిల్స్ అన్ని ఏఎస్డబ్ల్యూఎస్కి ఇచ్చి వెళ్ళండి. ఏఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ సబ్మిట్ చేసుకొని డిస్ట్రిక్ట్ యావరేజ్ చూసుకున్న తర్వాత మిగతా వాళ్ళు అడ్మిట్ చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు చెప్తాం. ఇవాళ వరకు ఉన్నవి అడ్మిషన్స్ చేసుకున్నవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాయి. సో ఎస్సీస్కి లిమిట్ లేదు, కానీ బీసీస్ అవి చేసుకునేటప్పుడు మాత్రం ఒకసారి అడ్మిషన్స్ ఇది డిస్ట్రిక్ట్లో టోటల్ పర్సంటేజ్కి టాలీ కాకపోతే వచ్చి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి అని అడిగిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, అది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ. ఇప్పుడు మీ దగ్గర క్యాస్ట్ రేషియో మెయింటైన్ కాకపోతే ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అడ్మిషన్స్లో బేస్డ్ ఆన్ క్యాస్ట్ రేషియో ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు, ఎక్సెస్ ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు, ఆ డీటెయిల్స్ పెట్టి ఈచ్ అండ్ ఎవరీ హాస్టల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి. మద్యం వ్యాపారులకు అనుకూలంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు ఎస్ భారతి డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జీవోకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కూలీ నాలి చేసుకుని జీవించే వారి జీవితాల్లో మద్యం మహమ్మారి చిచ్చు పెడుతుందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు, రాధాకృష్ణన్ మిషన్ ఇప్పటికే ఇచ్చిన అనేక సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి తన ఇష్టారీతిన మద్యం షాపులకు లైసెన్సులు మంజూరు చేస్తుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుల, సిహెచ్ పద్మ, సీతాలక్ష్మి, అరుణ, రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, ధన్రాజ్ సింగ్, సి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కానీ ట్రాఫిక్ ఇక్కడ ఒంగోలులో మద్యానికి వ్యతిరేకంగా ప్రదర్శన జరుపుకోబోతున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని రాష్ట్రాన్ని నడుపుతానని చెప్పి అనేటువంటిది సిగ్గుచేటుతరంగా ఉంది వ్యాఖ్యలు. అదేవిధంగా ఈరోజు మద్యం షాపులు రోడ్లకి దగ్గరగా 500 మీటర్లు అని చెప్పి 200 మీటర్లని ఇచ్చేసుకుంటూ, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని దాన్ని తుంగలో తొక్కి, అదేవిధంగా దానికి విధంగా మళ్ళీ రోడ్లకు పేర్లు మార్చి మద్యం షాపుల్ని ఇచ్చలవిడగా పెట్టాలని ఉద్దేశంతో ఆ యొక్క వచ్చినటువంటి ఆదాయాన్ని రాష్ట్రాన్ని నడుపుతానంటాం సిగ్గుచేటుగా ఉందని చెప్పి మేము భావిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులు ఇచ్చలవిడిగా ఇచ్చేసి బడులు గుడులు అన్నాడు. బడులు గుడులు మధ్యలోనే పెట్టి ఈరోజు నడుపుతున్నారు. అది మా ప్రగతిశీల మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవన్నీ ఎత్తివేయాలని. రాష్ట్ర వ్యాప్తంగా మరి మద్యం టెండర్లని అక్రమంగా టెండర్లు పిలిచి రాష్ట్రానికి పేద ప్రజల దగ్గర రక్తాన్ని పీల్చి ఆదాయం చేసుకోవాలని చేస్తున్న ప్రభుత్వం పనికిమాలితనంగా మేము దీన్ని భావిస్తున్నాం. వెంటనే మీరు ఈ రాష్ట్రాన్ని ఏదైతే పరిపాలిస్తున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్ ఏదో మీరు ఫైనల్ చేసి ప్రజలకు సమాధానం చెప్పాలి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలతో పెద్ద ఉద్యమం చేసి నీ ప్రభుత్వానికి గోరికడతామని మరోసారి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి బడులు గుడుల దగ్గర మరి కిలోమీటర్ల దూరంలో పెడతామని చెప్పి మాటలు కూడా ఈరోజు మనకు కనిపిస్తున్న పరిస్థితి. వెంటనే మీరు తక్షణమే స్పందించి ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో మరి ఎన్నికల ముందు మీరు చెప్పారు నిదానంగా క్రమ పద్ధతిలో మేము మద్యం నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మద్యం ధరనే 1000 కోట్ల రూపాయలని సంపాదించాలని ప్రభుత్వం చూడటం ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంఘాలు లేకుండా మహిళలు స్వచ్ఛందంగా తమ ఉద్యమాలు చేస్తున్నారు, షాపులు పగలగొడుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. వెంటనే మీరు ఈ యొక్క పనికిమాల మాటల్ని, పనికిమాల చర్యల్ని వెనక్కి తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో కావాలో వాటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సూక్ష్మ సేద్య లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని
రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసినట్లు ఏపీ ఎంఐపి ప్రాజెక్టు అధికారి సూర్యప్రకాష్ తెలియజేశారు. ఉద్యానవన శాఖ కార్యాలయంలో సూర్యప్రకాష్ అధికారులతో సమీక్షించారు. రైతులు మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో జాప్యం జరుగుతున్నందున కంపెనీల సిబ్బందే గ్రామాలకు వెళ్లి రైతుల ఇళ్ల వద్దే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలోని 29 మండలాల్లోని బోర్వెల్స్ కి నీటి వసతి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఖరీఫ్ సమయంలోనే వాటికి సూక్ష్మ సేద్య పరికరాలు అందజేస్తే రైతులు పంటలు సాగు చేసుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు. మరో 14 మండలాల్లో నీటి వనరులు మధ్యస్థంగా ఉన్నాయని, రెండో విడత ఆ మండలాల్లో స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని సూర్యప్రకాష్ ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఏపీ ఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాశంకర్, ఓఎస్డీలు రవీంద్రబాబు, రమేష్, ఏపీడీ నాగమురళి ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కంపెనీకి అప్లికేషన్ రాలేదు సార్ అంటే మీరు ఆ గ్రామంలో టాబ్లెట్ విలేజెస్ ఉంటాయి, అవి కూడా కవర్ చేయాల్సింది. మీరు ఏది ఇచ్చారు మీకు? చక్రాయపాలెం ఎన్ని టాబ్లెట్ విలేజెస్ ఉన్నాయి? ఈ 2017-18 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2,10,000 హెక్టార్లు టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మరి ఈ టార్గెట్ని వివిధ జిల్లాల్లో రైతుల్ని కవర్ చేయడానికి మనం ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. మరి దాదాపు 27,000 హెక్టార్లు మన ఒంగోలు జిల్లాలో మనం ఈ సంవత్సరం రైతులకి డ్రిప్ స్ప్రింక్లర్లు అమర్చాలని చెప్పేసి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఈ లక్ష్యాలను సాధించడం కోసం మేము ఇప్పుడు ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మొత్తం 29 మైక్రో ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులు, మరి అదేవిధంగా ఏపీ మైక్రో ఇరిగేషన్ సిబ్బంది, మండల స్థాయి సిబ్బంది, ఎంఐఓల నుంచి ఎంఐ ఇంజనీర్లు, ఎంఐడిసిలు అందరితోటి పీడీ, ఏపీడీలతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో మేము ఈ జిల్లాలో బాగా ప్రాధాన్యత ఉన్నటువంటి మండల్స్, అంటే డ్రిప్ స్ప్రింక్లర్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నటువంటి పొటెన్షియల్ మండల్స్ని గుర్తించడం జరిగింది. అవి దాదాపు 29 మండల్స్ ఈ జిల్లాలో ఉన్నాయి. మరి 29 మండలాలు, ఒక్కొక్క మండలం ఒక రోజున అందరూ కూడా మైక్రో ఇరిగేషన్ సిబ్బంది, మరి డీసీఓలు అందరూ కూడా ఆ గ్రామానికి వెళ్ళి ల్యాప్టాప్లు, బయోమెట్రిక్ పరికరాల సహాయంతో అక్కడికక్కడే రైతు యొక్క రిజిస్ట్రేషను, వారి భూమి వివరాలన్నీ సేకరించి ఆ రైతుకి డ్రిప్ స్ప్రింక్లర్ మంజూరు త్వరగా చేయడానికి, మరి వారు సత్వరం పంటలు వేసుకొని మరి మైక్రో ఇరిగేషన్ ద్వారా అధిక ఉత్పత్తిని సాధించి ఆ కుటుంబాలు ఆర్థికంగా బాగుపడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. రేపు ఉదయం జిల్లాలో అద్దంకి మండలం నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ డైరెక్టరు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టరు, మరి అందరు కంపెనీలు, డీసీఓలు అందరూ కూడా ఆ మండల కేంద్రానికి రేపు మార్నింగ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సమావేశమై అక్కడి నుంచి ఉదయం 9 గంటలకే గ్రామాలకు చేరుకుంటారు. చేరుకొని మా దగ్గరున్న రైతుల జాబితా మేరకు, అంటే బోరున్న ప్రతి రైతుకి మేము డ్రిప్ స్ప్రింక్లర్ ఇవ్వదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రిప్ ఉంటే స్ప్రింక్లర్ కూడా ఇమ్మన్నాడు అదనంగా. స్ప్రింక్లర్ ఉన్న రైతు డ్రిప్ ఇమ్మన్నారు గతంలో. అలాగే గౌరవ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. రైతులకు మనము ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో సీజన్కి ముందే అన్ని పంటలు పండిస్తున్న రైతులకు, నీటి వస్తున్న ప్రతి రైతుకు కూడా, అది వ్యవసాయ పంటలు పండించినా, ఉద్యాన పంటలు పండించినా, సెరికల్చర్ పండించినా, అలాగే పశుగ్రాస పంటలు ఏ పంటలు పండించినా కూడా ప్రతి రైతు కూడా మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి యాజమాన్యం చేపట్టి మంచి దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీ ఇచ్చి మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ సంవత్సరం లక్ష్యాల్ని మనము సాధించాలంటే మనమందరం కూడా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలనే ఉద్దేశంతో జిల్లా మనకి కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఇక్కడ 28 మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి మొత్తం 29 మంది కంపెనీలు, అందరూ క్షేత్రస్థాయి ప్రాజెక్ట్ మైక్రో ఇరిగేషన్ కింద పనిచేస్తున్నట్టు అందరి సిబ్బందికి కూడా ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ దిశలో భాగంగా మనకేంటంటే
ఈరోజు మన జిల్లాలో మొత్తము దాదాపు ఉన్నటువంటి 56 మండలాల్లో 29 మండలాలకు మనకి మంచి పొటెన్షియల్ మండలాన్ని గుర్తించడం జరిగింది. ఈ పొటెన్షియల్ మండలాన్నింటినీ కూడా రేపటి నుంచి ప్రతి వర్కింగ్ డే కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలాన్ని లక్ష్యంగా పెట్టుకొని అన్ని కంపెనీల ప్రతినిధులు అలాగే మైక్రోరేషన్ సిబ్బంది కూడా ఆ మండలంలో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క గ్రామం మనం కేటాయించి ఆ గ్రామంలో నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రజాప్రతినిధుల సమన్వయంతో సహకారంతో అక్కడే రైతులను గుర్తించి రైతుల దగ్గర దరఖాస్తు స్వీకరించి అక్కడే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసి అక్కడే మరుసటి రోజే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతులకు కావాల్సినటువంటి వాళ్ళ యొక్క పొలాన్ని పరిశీలించి ఎస్టిమేట్స్ అన్ని కూడా తయారు చేసి వెంటనే రైతులకు మనము 15 రోజుల లోపల మంజూరు ఉత్తర్వులు ఇచ్చే దిశగా ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించుకొని మనకు కేటాయించిన లక్ష్యాలను ఈ సంవత్సరం త్వరితగతిన పూర్తి చేసి ఈ ఖరీఫ్కే మనము రైతుల పొలాల్లో మైక్రోఇరిగేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టీచర్ల బదిలీలలో స్పౌజ్ టీచర్లకు మాత్రమే పాయింట్లు కేటాయించడం వలన జూనియర్ టీచర్లు లాభపడుతున్నారని నాన్ స్పౌజ్ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా పాయింట్లు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పౌజ్ను ఉపయోగించుకొని గతంలో లబ్ధి పొందిన వారు సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేయించుకోకుండా మళ్లీ స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకుంటున్నారని, అటువంటి వారిని గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ భర్తలు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ చాలీచాలని జీతాలతో కాపురాలు జరుపుకుంటున్నామని అన్నారు. కుటుంబాలకు దూరంగా ఒంటరిగా బతకాల్సి వస్తోందని అన్నారు. డిఈఓ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో నాన్ స్పౌజ్ టీచర్లు సోమేపల్లి హనుమంతరావు, కె మాధవి, జ్ఞానం రాఘవ, ఎస్ హనుమంతరావు, డివిఆర్ నాగరాజు, కె హనుమంతరావు, కె మాధురి, పి కృష్ణారావు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. మాధురి, నేను జెడ్పీహెచ్ఎస్ వేలపాలెంలో బయాలజీ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఈ నాన్ స్పౌజ్ చాలా కాలం నుంచి మా అందరి మధ్యలో మెదులుతూ ఉన్న ప్రశ్న, అసలు స్పౌజ్ అంటే ఏంటి? ఉద్యోగస్తులు ప్రైవేట్ ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఇచ్చి ఉండవచ్చు. మొట్టమొదటిసారి దీన్ని సివిల్ సర్వెంట్స్ కోసం ప్రవేశపెట్టారు. దానిది లోకల్ అమెండ్మెంట్ కింద మన స్టేట్ తీసుకుంది. ఇది 43 జీవో ప్రకారము యాక్చువల్గా అయితే వర్క్ చేస్తున్న మండలంలోకి ఇద్దరు ఒకచోట ఉండాల్సి వచ్చినప్పుడు స్పౌజ్ ఎక్కడ వర్క్ చేస్తే పార్ట్నర్ కూడా అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. ఇది సరిగ్గా సద్వినియోగం జరగకపోవడం అనేది నాన్ స్పౌజులకు అన్యాయంగా పరిణమిస్తూ ఉంది. ఎలా అంటే ఒక ఉద్యోగి ఒక ప్లేస్ ఆప్ చేసుకున్నప్పుడు అదే మండలంలోగా ఉన్నట్లయితే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం, పెట్టిన ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టౌన్కి దగ్గరగా ఉన్న మండలాలు సేమ్ మండలంలో ఉన్నామని చెప్పి ఆప్ చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు జరగాలి? ఆ మండలంలో ఎలాంటి నియరెస్ట్ ప్లేసెస్ అంటే స్పౌజ్ పాయింట్ రద్దు చేయాలి. ఇది అశాస్త్రీయం. ఏ వాదనకి అనుకూలంగా ఉండే పాయింట్లు కాదు ఇవి. కేవలము పెళ్లి చేసుకున్నారు అనే ఒక పాయింట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి పాయింట్లు ఇస్తున్నారు. కానీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఆ దుర్వినియోగం చేసే పాయింట్లని రద్దు చేయమని మా ప్రధానమైన డిమాండ్ ఉంది. దాని అనుగుణంగానే జియో 43లో రూల్ నెంబర్ 73లో క్లియర్గా ఇచ్చారు. స్పౌజ్ ఎప్పుడు కూడా తన స్పౌజ్ దగ్గరగా ఉండే ప్లేస్కి వెళ్ళమని చెప్పి ఇచ్చారు. కానీ చాలామంది స్పౌజులు ఏం చేస్తున్నారంటే డిస్ట్రిక్ట్ యూనిట్గా దీన్ని తీసుకోవాలి అని ఒక కొత్త వాదన మొదలు పెట్టారు. మొన్నటిదాకా ఏమన్నారు, భార్యాభర్తలు మీరు విడదీస్తారా అని ఒక కొత్త పాయింట్ లేవదీసి ఇప్పుడు ఈ పాయింట్ రాగానే మమ్మల్ని డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకుంటున్నా ఉన్నారు. ఇంగ్లీష్ అర్థం కావడం చేత కానీ వాళ్ళకి అది అట్లాగే అర్థం అవుతుంది. కాబట్టి కరెక్ట్గా ఇంగ్లీష్ అర్థం చేసుకుంటే అక్కడ ఏమిచ్చారంటే క్లియర్గా ఇచ్చారు, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ నియర్ టు ది ప్లేస్ ఆఫ్ ది స్పౌజ్ అని ఇచ్చారు. అది వాళ్ళు మర్చిపోయి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మాత్రమే పట్టుకుంటున్నారు. కాబట్టి అది అశాస్త్రీయం. కాబట్టి వాళ్ళ అవగాహన ఇచ్చారు, మేము ఈ రకంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అది రద్దు చేయాలి. ఇక నిన్న ఇచ్చిన క్లారిఫికేషన్లో కూడా 16/6/2017 నుంచి క్లారిఫికేషన్లో ఎస్ అనే పొరపాటుగా వచ్చింది. క్లారిఫికేషన్లో సిఎస్సి గారు ఇచ్చిన క్లారిఫికేషన్లో అది కాదు అని చెప్పేసి నిన్న మళ్ళీ మీరు ఎల్లప్పుడూ దూరంగా పనిచేయాలన్నదే మా పనిష్మెంట్. మేము ఒకరమే ఉద్యోగం చేస్తూ ఇంకో మా భర్తలు ఊరుకుంటుంటే అలా మేము ఒకరమే బర్డను అనుభవిస్తూ దూరంగా బతకాలన్నది మా బాధ. రెండో పాయింట్, 8 సంవత్సరములు ఒకే పాఠశాలలో పనిచేస్తూ భార్యాభర్తలు ప్రజెంట్ స్పౌస్ పాయింట్స్ కూడా వాడుకుంటూ ఉన్నారు. ఇది అశాస్త్రీయము. వీళ్ళకి స్పౌస్ పాయింట్స్ను తొలగించాలి. అలానే మూడో పాయింట్ వచ్చేసి వీళ్ళు స్పౌస్ పాయింట్స్ను జీవోలో సర్వీస్ బుక్లో ఎక్కడనూ నోట్ చేయట్లేదు. మరలా వాడుకున్నోళ్లే వాడుకుంటూ ఉన్నారు. అలానే మేము 0.5 సర్వీస్తో పాయింట్స్తో ఉన్నాము. కానీ మాకంటే జూనియర్స్ 6 పాయింట్స్తో ముందు ఉంటున్నారు. ఇది మేము మాకు నాన్ స్పౌస్ అయినటువంటి మాకు ఉద్యోగులకు గవర్నమెంట్ మాకు అనుకూలంగా కొన్ని పాయింట్స్నైనా ఇచ్చి
మా కోరికను నెరవేరవలసిన. నా పేరు మాధవి అండి. నేను కొత్తపట్నం మండలంలో పనిచేస్తున్నాం. మేము ఈరోజు మా నాన్ స్పౌజ్ యొక్క వేదన తెలియజేయడానికి డిఈఓ గారికి మేము ఇక్కడ అందరం సమావేశమయ్యండి. ముఖ్యంగా నాన్ స్పౌజ్ అంటే మా భర్తలు ఉద్యోగాలు చేయకుండా ఉండరు, ఏదో ఒక ప్రైవేట్ సెక్టార్లోనో స్వయం ఉపాధితోనో అవి పట్టణ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. మమ్మల్ని తీసుకెళ్ళి మాకు పాయింట్లు తక్కువ ఉన్నాయని పట్టణాలకు దూరంగా మారుమూల ప్రాంతంలో ఇస్తే మా భర్తల పరిస్థితి, మా పరిస్థితి ఏమిటి? మా ఆర్థిక పరిస్థితి ఒకళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల తక్కువగా ఉంటుంది. మాకొచ్చే జీతాన్ని దూరంగా తిరగడానికో లేకపోతే 2 ఫ్యామిలీలు పెరగడానికో ఉపయోగిస్తున్నాము. మరి మా భర్తలు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నప్పుడు స్పౌజ్ కిందకి రావా? మేము పాయింట్లకు అర్హత లేదా? కాబట్టి దయచేసి మా విన్నపాన్ని మీరందరూ పాటించండి. జిల్లా స్థాయి అండర్-16 క్రికెట్ క్రీడాకారుల ఎంపిక ఈ నెల 9వ తేదీన ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతుందని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చింతపల్లి ప్రతాప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 16 సంవత్సరాలలోపు వయసు గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బోసుబాబు డిమాండ్ చేశారు. ప్రకాశం భవనం వద్ద మోడల్ స్కూల్ టీచర్స్ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో మోడల్ స్కూల్కి నిధులను మే నెల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే సర్వీస్ రూల్స్ ను 10వ పిఆర్సీ బకాయిలను హెల్త్ కార్డులను పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించడమే కాకుండా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 10వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఈ రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎం నరసింహారావు, కోశాధికారి ఎస్కే హుసేన్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ బోస్ బాబు, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 2013-14 సంవత్సరంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ స్కూల్ని ప్రారంభించిన తర్వాత ఉపాధ్యాయులు కావచ్చు, అవుట్సోర్సింగ్ సిబ్బంది కావచ్చు, అనేక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ మోడల్ స్కూల్స్ స్కీమ్ని 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరి అనివార్యంగా ఖచ్చితంగా ఈ మోడల్ స్కూల్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇప్పటికీ 2 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించలేదు. దానివల్ల అప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఈ ఉపాధ్యాయులకు కావచ్చు లేదా పాఠశాల నిర్వహణ కావచ్చు నిధులను ఖర్చు చేస్తూ ఉన్నారు. గత ఫిబ్రవరి నెలకి ఈ నిధులను అయిపోయినాయి అనే నెపంతో ఫిబ్రవరి నెల నుంచి జీతాలను ఆపివేయడం జరిగింది. మరి మేము అనేకసార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం, డిమాండ్ చేసాం. దాదాపు ఫిబ్రవరి 12వ తేదీన రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా నిర్వహించాం. అనేకసార్లు ప్రాతినిధ్యం చేసిన మీదుగా మే నెలలో ముఖ్యమంత్రి గారు 3 నెలల జీతాలు విడుదల చేస్తూ జీవో జారీ చేస్తున్నారు. జీవో వచ్చిన తర్వాత కూడా అనేకసార్లు అధికారులను కలిసిన తర్వాత నెల రోజుల తర్వాత మాకు 3 నెలల జీతాలను చెల్లించడం జరిగింది. మరలా మే నెల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మేము స్కూల్కి వెళ్లకుండా, పాఠాలు చెప్పకుండా ఎన్నాళ్ళు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి వీధుల్లో ఉంటా. From AP Model School, Mirepalli. Sir, I don't understand what's the point in getting the job here. We haven't been getting salaries from May month. And that too previously for 3 months we didn't get salaries. And we have been just here purely from English medium, 3 levels. And we have just here got through the regular channel. But we still just here didn't get any service rules, no compassionate grounds, nothing. Just here we don't know whether we are government employees or private employees. We have been just here putting up great hard work. And our result is really just here very big comparative to corporate schools. But what's the point in just here getting a job? I don't understand. We are not getting salaries. We have been on roads. So for how long this just here goes on, I don't understand. So we'll be just here getting onto roads and no just here response from the government, nothing from the government. What should we do, sir? Just tell us what sin we have done. Just we don't understand at all. No salaries, nothing, no compassionate grounds. Even if we die on the spot also, just here, no, nothing for us. So what shall we do? Just here we want a response from the government. That's all we just here request our Honorable Chief Minister Chandrababu Naidu.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సొంతంగా కొరియర్ పార్సిల్ సర్వీస్ ప్రారంభించిందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ శశిధర్ అన్నారు. ఆర్టీసీకి ఇదొక అదనపు ఆదాయ వనరుగా తయారు చేస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థ ద్వారా పార్సిల్ సర్వీసును నడుపుతున్నామన్నారు. ఇక నుండి ఆర్టీసీనే సొంతంగా నిర్వహిస్తుందని చెప్పారు. నగరంలో బ్రాంచీలను కూడా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్సిల్ సర్వీసుల కంటే తక్కువ ధరలకే సేవలందించేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చిందని చెప్పారు. ఆర్టీసీ ఆర్ఎం ఆదాం సాహెబ్, అధికారులు ఎస్ వెంకటశేషయ్య, బి శ్రీమన్నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశిధర్ గారు విజయవాడ నుంచి ప్రత్యేకంగా మరి ఈ స్కీమ్స్ తెలియజేయడం కోసం మా జిల్లా వ్యాప్తంగా పర్యటించి మా ఎంప్లాయీస్కి తెలియజేయటము, అట్లానే ఏజెంట్స్కి తెలియజేయటము, బిజినెస్ ఫెసిలిటర్కి ఏర్పాటు చేయడం కోసం వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా స్కీమ్స్ని ప్రజలంతా ఆదరించి మరి ఇది ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మా డిపార్ట్మెంట్స్ కానీ మా ఆఫీస్ కానీ నన్ను కానీ సంప్రదించి క్లారిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది చిన్న నిరుద్యోగులకి, చిన్న కారు ఎంప్లాయీస్కి, చిన్న మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చేదుడు వాదుడుగా ఉంటుంది. చిన్న చిన్న షాపుల్లో వాళ్ళ బిజినెస్తో పాటు ఇది కూడా చేసుకున్నట్టయితే అదనపుగా ఇంచుమించు నెలకి 25,000 నుంచి 30,000 రూపాయలు ఈజీగా అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. దీనికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. కేవలము చిన్న ఏరియాలో 1,000 రూపాయలు, సిటీస్లో 5,000 రూపాయలతో రిజిస్టర్ చేయించుకొని మా దగ్గర బిజినెస్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ సార్ చెప్పినట్టు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వితిన్ 12 అవర్స్లో మనము సరుకుని కానీ కవర్స్ కానీ అత్యంత సురక్షితంగా గమ్యస్థానంగా చేర్చగలము. మరి ఇలాంటి అవకాశం ఈ ఎక్కడ ప్రైవేట్ ఏజెన్సీలో కానీ ఎక్కడా కూడా లేదు. అది మాకున్న గొప్ప స్ట్రెంగ్త్ అన్నమాట. దీని ప్రయాణికులు చక్కగా మనకి చెప్పడం జరిగింది. చక్కగా ఒక బోర్డు పెట్టుకోవాలి, చిన్న పలక మీద ఏపీఎస్ఆర్టీసీ స్టిక్కర్ అని వేసుకొని సక్రమంగా సౌకర్యవంతంగా టైంకి పంపిస్తాం మా కార్గోని మనం రాసుకొని ఒక బోర్డు పెట్టుకొని చక్కగా చేసుకోగలిగితే తప్పనిసరిగా మనకు అమౌంట్ వస్తుంది, కార్పొరేషన్కి అమౌంట్ వస్తుంది. కాబట్టి మన రీజియన్ కూడా లాభాల బాటలో నడవడానికి ఈ అదనపు ఆదాయం సహకరిస్తుంది. కాబట్టి మరి మంచి సూచనలు ఇచ్చిన సార్ వాళ్ళకి మన అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ మరి అందరం కలిసి తప్పనిసరిగా ఈ అదనపు ఆదాయాన్ని సమకూరుస్తామని హామీ ఇస్తూ అలాగే బస్సెస్ ఇంటీరియర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం కానివ్వండి, ఇక్కడ రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆదాయాలు, అలాగే ఖాళీ స్థలాలు లీజుకి ఇవ్వటము ఇలాంటి ద్వారా కానివ్వండి, అలాగే షాపుల్లో ఖచ్చితంగా మార్కెట్ ధరలకే అంటే మరీ ఎక్కువ రేటు చేయకుండా ఎంఆర్పి ప్రైసెస్కే షాపుల్లో కూడా అమ్మేటట్టు చూసి ప్రజల మన్ననలు పొంది ఎక్కువ షాపుల ద్వారా ఆదాయం అనేటువంటిది చేసుకోవటం జరుగుతూ వచ్చింది. ఇందులో భాగంగానే గతంలో షాపుల వేకెన్సీ పొజిషను రాష్ట్రంలో 25-26% ఉండేది. గత 7 నెలలుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టినందువల్ల ఈరోజు రాష్ట్రంలో షాపుల వేకెన్సీ పొజిషను 18% తగ్గింది. దాన్ని ఇంకా 10% తీసుకొని రావాలనేటువంటిది కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాం. వీటన్నిటిని మించి ఏంటంటే ఈ నెల 9వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేలాది మందికి అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. 9వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 108 కలశాలతో సాయినాథుడికి అభిషేకం, మధ్యాహ్నం 12 గంటల నుండి వేలాది మందికి అన్న సంతర్పణ, రాత్రి 7 గంటలకు విశేష పల్లకీ సేవ, నళిని ప్రియ నృత్య అకాడమీ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సిద్ధా రాఘవరావు. సీఎం పరిపాలనా సంస్కరణలతో పేద ప్రజల జీవితాలలో వెలుగులు నిండుతున్నాయని వెల్లడి. ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు, జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు హెచ్చరిక. పెండింగ్ ఈ చలానాలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు. సత్య న్యూస్లో నేటి మాట. గొంతు పెంచి మాట్లాడితే లాభం లేదు, మాట విలువను పెంచుకోవాలి. ఎందుకంటే వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.